హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక డీప్ ఫ్రీజర్. ఇది అంటే ఒక 500 లీటర్ బాక్స్ అనమాట. జస్ట్ బాక్స్ వరకే మనకు వచ్చింది. ఇది మామూలుగా వచ్చి దీని ఫస్ట్ పర్పస్ అయితే మనకు అంటే ఇది బాక్స్ వచ్చినప్పుడు ఒక 40 డిగ్రీ ఉన్నట్టు ఒక డీప్ ఫ్రీజర్గా ఉంటుంది. జస్ట్ మనకి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అయితే జస్ట్ ఒక కూల్ డ్రింక్స్ పర్పస్ అనమాట. అంటే ఒక 5 డిగ్రీ రూము ఉండే అంత కూలింగ్ వస్తే చాలు. వాళ్ళకి మామూలుగా హోటల్లో పెట్టుకుంటారు కదా, జస్ట్ అంటే లోపల వచ్చి మిగిలిన కూరగాయలు అలాంటివి పెట్టుకుంటారు. లేదు కూల్ డ్రింక్స్ కూడా మనం కూల్ డ్రింక్స్ షాప్లో పాలు, కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఆ టెంపరేచర్కి మనం రెడీ చేస్తున్నాము. దానికి వచ్చి 1/4 పైపు దీనికైతే ఒక 12-13 మీటర్ల దాకా అవుతుంది. మనం చుట్టే వాటం బట్టి ఉన్నదనమాట. మేమైతే హాఫ్ కటింగ్ మధ్యలో కట్ చేస్తాం కాబట్టి అంత అవుతుంది. లేదు పూర్తిగా మనం బాక్స్ మొత్తం చుట్టేటట్టు ఉంటే అంటే దీంట్లో అంటే ఈ బాక్స్ ఉంది మనకు, జస్ట్ ఇన్నర్ లీకేజ్ వరకే ఉంది. లోపల వచ్చి కూలింగ్ కాయిల్ వరకే లీకు, కంప్రెసర్ అన్నీ దీందే. అంటే మనం ఒక 3 ఇంచెస్కి ఒక వరుస అన్నట్టు చుట్టుకోవచ్చు. కానీ మనకు ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అయితే జస్ట్ కూల్ డ్రింక్స్ పర్పస్ కాబట్టి మనకు ఇప్పుడు దీంట్లో కంప్రెసర్ కూడా మనం ఇప్పుడు వేరే వేయాల్సి వస్తుంది. మొత్తం మాడిఫై చేస్తున్నాం కాబట్టి దీని సైజ్ తగినట్టు మనం మొత్తం వచ్చి డిక్రీజ్ చేస్తాము. ఇప్పుడు లోపల ఆల్రెడీ 7 వరుస ఉంటుంది. ఇప్పుడు మనం 3 వరుస వేస్తున్నాము. అది కూడా మనం హాఫ్ కటింగ్ వేసేస్తాం కాబట్టి దాని తగినట్టు మన కంప్రెసర్ కూడా సాధారణంగా ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి వచ్చే కంప్రెసర్ రేంజ్ వచ్చి మనం దీనికి పెట్టబోతున్నాము. మామూలుగా మనం పైపులన్నీ బిగించిన తర్వాత దీనికి వచ్చి ఈ పైపులకి అంటే ఆ బాడీకి మనకు వచ్చి అంటే ఒక మంచి బాండింగ్ కోసం మనం వచ్చి మామూలుగా మెటల్ పేస్ట్ అనేది అప్లై చేస్తాము. ఇది మెటల్ పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఉండే కండిషను. మెటల్ పేస్ట్ అనేది మామూలుగా మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. దానికి 2 వైట్ కలరు, ఈ గ్రీన్ కలర్ 2 ఉంటుంది. 2 మిక్స్ చేసి మనం పెట్టాలన్నమాట. మరీ ఎక్కువ పైన కింద అని పెట్టవల్ల ఏదైనా ఒక ప్లేస్లో అంటే కింద మనం పెట్టిన చాలు. జస్ట్ బాగా థిక్గా గ్యాప్ లేకుండా మనకు ఆనుకొని ఉంటే ఈ పైప్లో మనకు ఐస్ అనేది వచ్చేటప్పుడు అటే స్ప్రెడ్ అవుతుంది అనమాట. పైన కింద ఆ విధంగా స్ప్రెడ్ అవుతేనే మనకు చాలు. మళ్ళీ పైపు కూడా కదలకుండా అటే గట్టిగా పట్టుకుంటుంది. ఇన్ కేస్ ఇది 1 or 2 years తర్వాత ఏదైనా దాంట్లో తగలడం వల్ల వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఏం కాదు. ఇది దీంట్లో ఉన్న కంప్రెసర్ వచ్చి మనకు ఒక విసి కూలర్లో ఉన్నింది. ఒక 250 లీటర్ విసి కూలర్లో షీట్ కూలింగ్ కాయిల్ అది దానికి ఉన్నింది. ఇది వచ్చి LG 75 సిరీస్ ఉన్నది, లేటెస్ట్ మోడల్ ఉన్నట్టున్నది. దాంట్లో ఆయిల్ అంటే ఆల్రెడీ పిన్స్ అన్ని కట్ చేస్తున్నారు. మనం చెక్ చేస్తే ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నిందనమాట. ఆయిల్ కూడా దానికి ఎక్కిచ్చేసి దాన్ని మనం సెట్ చేయబోతున్నాము.
కంప్రెసర్కి ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న వెల్డింగ్లు అన్నీ లేకుండా మనకు స్ట్రైట్గా కొంచెం నీట్గా వచ్చేటట్టు చూస్తున్నాము. దీనికైతే ఒక మనకు అంటే ఆ బాక్స్ లోపల మనకి ఇది లోపల పక్కపోతుంది, కింద సెట్ అవ్వదనమాట. పెద్ద కంప్రెసర్ ఉంటుంది, ఇది సైజు చిన్నది, కొంచెం దాని తగ్గట్టు సైజు అయినా కూడా మనకు వచ్చి ఆ నట్టు బోల్ట్ మనం వేసేదానికి కొంచెం క్రాస్గా వస్తుంది. కాబట్టి ఆ పైపులన్నీ మనం కొంచెం ఎక్స్ట్రా బయట నీట్గా వెల్డింగ్ చేసి లోపల కూర్చోబెట్టేస్తే మనకు వెల్డింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అంటే కంప్రెసర్ కూర్చోబెట్టేసిన తర్వాత అందువల్ల ఇదన్నీ చేసేసి దీనికి వచ్చి మనం క్యాపిలరీ వచ్చి మనం ఒక 8 feet వేస్తాం. 0.36 సైజ్ స్టెయినర్ అన్ని కొత్తగా వేస్తే వెల్డింగ్ వర్క్ అన్నీ అయిన తర్వాత దీనికి వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాం. దీనికైతే 134A గ్యాసే. ఒక 10+ అంటే 10 పెట్టంగానే మనకు లోపల ఐస్ అనేది ఒక 2-3 పైపులకు వచ్చేస్తుంది. కొంచెం వెయిట్ చేసుకునేసి ఇంకొక రవాట ఎక్కించాలన్నమాట. మనకు లోపల 4 పైపు ఫిల్ అయిపోయి మనకు రిటర్న్ ఐస్ దాకా మనకు కంప్రెసర్ దగ్గర పైప్ దాకా రిటర్న్ ఐస్ అంతా వస్తుందన్నమాట. అంటే నీట్గా లోపల 100% కూలింగ్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. మనం జస్ట్ ఒక 20 minutes, ½ hour తర్వాత మనకు బాక్స్ లోపల మంచి కూలింగ్ వచ్చి ఉంటుంది. మనం అనుకున్నట్టు 5 degree రూము పక్కాగా రెడీ అయిపోయిందనమాట. ఆ పైప్తో పాటు మనకు సైడ్ అనేది ఐస్ అట్టే స్ప్రెడ్ అయి ఉంటుంది చూడండి. ఆ వీడియోలో మీకు నీట్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు, మన ఛానల్కి వచ్చినారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.